దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దేవుని చేత ఆశీర్వాదాలు పొందాలని, మేళ్లతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 67:2. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడు తన వారిని కరుణించి ఆశీర్వదించే దేవుడు. ఆయన కరుణ వల్లే ఈరోజు వరకు మనందరం ఆయురారోగ్యాలుగా సజీవులుగా ఉన్నాం. భయంకరమైనటువంటి దుర్దినాల్లో దేవుని కరుణ మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉంది. ఆయన మమ్మల్ని కరుణించి మమ్మలను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపడానికి ఎదురు చూస్తున్నారు. నీ కష్టాలు తీర్చాలని, నిన్ను కరుణించాలి. కష్టాల్లో ఉంటే విడిపించాలని, బాధల్లో ఉంటే విడిపించాలని, ఆర్థిక పరిస్థితులు ఉంటే తప్పించాలని, వ్యాధి బాధలుంటే విమోచించాలని, దేవుడు నిన్ను కరుణించాలని దేవుడు నీ పట్ల ఎంతగానో మరి ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన నిన్ను కరుణించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి హెచ్చించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ వరి కాలంలో దేవుని గురించిన భయభక్తులు నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మీయ అనుభవం నీకు ఉందా? దేవుడు నిన్ను కరుణించాలంటే, ఆశీర్వదించాలంటే దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవునిని ప్రేమించాలి. అప్పుడే నీ జీవితంలో వింత కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడతారు. నీకు వచ్చే ప్రతి కష్టంలో విడిపించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో తండ్రి, కడవరి కాలంలో పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నందుకు నీకు స్తోత్రాలు. నాయనా, ఇది యొక్క బిడ్డలందరినీ ఆశీర్వదించి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజల్ని కాపాడండి. మీ సన్నిధి కాంతి మీ బిడ్డలకు అందరికీ దయచేయండి. మా దేశంలో ప్రతి ఒక్కరిని నశించిపోతున్న వారిని రక్షించండి. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.